హాయ్ అండి, అందరికీ ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. హాయ్ 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 హాయ్. అయితే నాకు నూతన సంవత్సరం రాకుండానే శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళు చాలామంది నా సోదరీమణులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి ప్రేమ నాకు ఎంతో విపరీతమైన శక్తిని ఇస్తూ ఉంటుందన్నమాట. శక్తిని ఇస్తుంది, ప్రేరణను ఇస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట ప్రేరణ. అయితే అది ఇస్తూ ఉంటుంది కాబట్టి నేను ప్రతి వీడియోకి కూడాను ఒక రకమైన ఒక కొత్త ఉత్సాహంతో వీడియోని చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి మీరందరూ కూడాను చక్కగా ఇలాగే చూస్తూ ఉండండి నా ఛానల్ని. నేను ఇలాగే నా నోటికి వచ్చినది ఏదో మాట్లాడుతూ ఉంటాను, ఏదో విషయాలు, దానిలో ఏదో కాస్తో కూస్తో ఏదో కొంత ప్రత్యేకత ఉంటుంది కాబట్టి నా వీడియోలు చూడాలని కోరుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. అందరికీ కూడాను మీ అందరికీ కూడాను మనిషికి పేరుకి నమస్కారాలు, థ్యాంక్ యూ సో మచ్ అంటాను నేను. కాబట్టి ఏంటంటే చక్కగా నూతన సంవత్సరాన్ని బాగా జరుపుకోండి. నూతన సంవత్సరం రోజునే జరుపుకోవటం కాదండి, నూతన సంవత్సరం ఈ 2025 అంతా కూడా చక్కగా బాగా చక్కగా జరుపుకోండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు కూడాను ఏదో గడ్డు పరిస్థితి, వాళ్ళు ఏదో పాపం అన్నీ ఏదో ఊహించుకుని ఏదో ఇవి జరుగుతాయి అని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్న విధంగాను అట్లాంటి ఫలితాలు ఏమీ రాలేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా విపరీతమైన బాధల్లో ఆవేదనలో మగ్గిపోతున్నారు, కక్కలేక మింగలేక బాధపడిపోతున్నారు వాళ్ళు కూడా. మీరందరూ కూడాను ఓర్చుకోండి, కొంతకాలం ఓర్చుకుంటే ఎప్పుడు కూడాను చీకటి ఉండదు, ఎప్పుడూ వెలుతురు ఉండదు అనే ఒక సిద్ధాంతాన్ని అవలంబించుకుని చేసుకుంటూ ఉండండి. వర్షం బాగా పడుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటాం, గొడుగు కూడా విరిగిపోతే ఆ వర్షంలో తడిసిపోతూ ఉంటాం. ఆ వర్షాన్ని తడిసిపోయి వెళ్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. వెళ్తూ కొనసాగిస్తున్నప్పుడు ఆ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బాధ తెలియదు అనమాట. వర్షపు నీళ్ళే వెచ్చగా అనిపిస్తాయి అనమాట. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక దుఃఖం కూడా ఒక్కొక్క సందర్భాల్లో ఆనందంగా కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను చాలా సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడాను చీకటి వెలుగులు అంటారు. కాబట్టి ఏంటంటే వాటిని పట్టించుకోకుండా ఆనందంగా హ్యాపీగా మీకు ఇష్టమైన పని చేసుకుంటూ దానిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ బతకండి. తర్వాత చక్కగా లివ్ అండ్ లెట్ లివ్ లాగా మీరు ఏది అనుకుంటారో అది చేయండి. సాధ్యమైనంత వరకు ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, కించపరచకుండా, మనసు కష్టపెట్టకుండా, ఎదటి వాళ్ళ డబ్బులు దోచుకోకుండా. అంటే మీరందరూ అలా అన్నారు, నేను అంటలేదండోయ్, అట్లా అనుకోకండి. నా బంగారు తండ్రులు మీరందరూ నాకు. కాబట్టి ఏంటంటే నాకు బంగారు తండ్రులు మీరందరూ. కాబట్టి ఏంటంటే మీరు కాదు, ఒకవేళ అట్లాంటి ఆలోచన ఏదైనా వచ్చి ఎదటి వాడిని ఏదో ముంచాలి గించాలి అని అట్లాంటి వద్దు. అవేమీ మనకి పనికిరావు. మనకి పెద్ద వాళ్ళకి రాజకీయాల్లో ఉండే వాళ్ళకి పనికి వస్తాయి, కానీ మనకి పనికిరావండి. మనం సాదాగానే ఉందాం. ఎట్లా అయితే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అట్లాగే జీవితాన్ని గడుపుదాం అంటా నేను. కాబట్టి ఏంటంటే మీరందరూ హాయిగా ఆనందంగా గడపండి, చక్కగా మీ సరదాలన్నీ తీర్చుకోండి. మీరు ఏమేమి కోరికలు ఉన్నాయో, ఏమేమి పనులు చేద్దాం అనుకుంటున్నారో ఆ పనులు కూడా అందరూ కూడా చక్కగా చేయండి. అన్నీ కూడా మంచిగా చక్కగా సంవత్సరం పొడుగుతా మీరు చక్కగా పనులు చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ పోండి. ఎదటి వాళ్ళకి సహాయం చేయండి, ఎదటి వాళ్ళ నుంచి సహాయం తీసుకోండి చక్కగా. అట్లాగే నా వీడియోలు కూడా చూస్తూ ఉండండి, కామెంట్లు పెడుతూ ఉండండి. మీ కామెంట్లకి నేను తప్పకుండా స్పందిస్తూ ఉంటాను. సో అదండి సంగతి. హ్యావ్ ఏ గ్రేట్ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ ఆల్ అండి. బాయ్.